కానీ నీ జీవితం ఏంటయ్యా? నువ్వు ఈ తాగుడేంటి, ఈ విధానం ఏంటి, నీకేమైనా వెనకాల ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, బాగా ఏమైనా సంపాదించావంటే, ఏమి లేదు అయ్యగారు బతకటం. సొంత ఇల్లు ఏమైనా ఉందంటే, లేదండి అద్దిల్లేనండి. ఈ పిల్లోడు చూస్తుంటే నాకు జాలేస్తుందయ్యా, ఈ చిన్న పిల్లోడు ఎంత చక్కగా ఉన్నాడు. నీ జీవితం ఏంటయ్యా ఇలా అయిపోయిందంటే, ఏదో అలవాటు అయిపోయిందండి. వీటిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ తర్వాత నీకులాగా తాగుబోతుని చేద్దాం అనుకుంటున్నావు అంటే, అబ్బాబా అలా కాదండి అని నేను చెప్పాను. నువ్వు మారితే నీ బిడ్డ జీవితం, ఈ చిన్న పిల్లోడు నన్ను చూసి నువ్వు మారు. ఆ చిన్న పిల్లోడికి చెప్పాను, ఆ తాగుబోతాడు అసలు నా మాటలు పట్టించుకోవాలా, కానీ బుడ్డోడికి చెప్పాను, అరే నువ్వు మాత్రం బాగా చదువుకోవాలరా, మీ నాన్నకులాగా కటింగ్ వేద్దామని అనుకోకాకరా, నువ్వు మంచి ఆఫీసరు కావాలరా, నువ్వు ప్రయోజకుడు కావాలరా, కాబట్టి నువ్వు మీ నాన్నకులాగా అవకాశరంటే అలాగేనండి అని ఆడు ఎంత ఇంట్రెస్ట్గా నా మాటలు ఎంత రెస్పాండ్ అయ్యాడమ్మా. ప్రియదేని బిడ్డలరా, గమనించండి, ఈ లోకంలో చాలామందికి ఉండేటువంటి ఆశలు ఏంటంటే తినాలి, త్రాగాలి, సుఖించాలి. ఇదే మనుషుల యొక్క ట్రెండ్ పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, ఎంతమంది దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అయ్యో నా భవిష్యత్తు ఏంటి, చాలామంది నా భవిష్యత్తు ఏంటి, నేను బాగా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని బాగా అప్పులు చేసి ఒక పెద్ద ఒక గృహాన్ని నిర్మించుకొని నేను ఇక అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చేటువంటి ఆ యొక్క శాలరీని బట్టి, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి కొనుక్కోవచ్చు, అది తప్పు కాదు, ఉంటాకి ఇల్లు అవసరమే. కానీ మనకు వచ్చే ఆదాయం ఏమి లేకపోయినా, మన వెనకాల ఏమి ఆధారం లేకపోయినా కొండకి ఏమి వేస్తున్నారమ్మా, నిచ్చెనలు వేస్తున్నారు. చాలామంది చేసే పొరపాటు అదే పిల్లరా. నీ దగ్గర డబ్బులుంటే, నీ దగ్గర నీకు వచ్చే సోర్సెస్ ఉంటే తీసుకో, తప్పులేదు. కానీ ఆశల కంట గుర్రాల వల్లే రెక్కలు కట్టుకుని వెళ్తే జీవితం అంతా ఏమైపోద్దమ్మా, పాడైపోద్ది పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యవనస్తుడికి అన్నీ ఉన్నాయి కానీ ఒక ఆశ కలిగింది. అదేమిటంటే నేను పరలోకానికి వెళ్ళాలి, నాకున్న ఈ జీవితం శాశ్వతం కాదు, నాకున్న ఈ ధనము శాశ్వతం కాదు, నాకున్న ఈ పేరు ప్రఖ్యాతులు నిత్యంగా ఉండవు, ఇదేది శాశ్వతం కాదు, కానీ పరలోకానికి వెళ్ళాలి, నేనేం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను పరలోకానికి వెళ్తాను, ఏం చేస్తే నేను పరలోకానికి వెళ్తాను అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు? నేను వెళ్ళిన కాడల్లా మొన్న పుట్లగట్ల గుడిలో అడిగాను, అమ్మ మీరు ప్రార్థనకి ఎందుకు వచ్చారమ్మా అని అడిగాను. అక్కడ ముసలాం ఉంది, మరియమ్మ గారని, అమ్మ ప్రార్థనకి ఎందుకు వచ్చావమ్మ అంటే, ఇది అంతా బాగుంటుందనండి అంటుంది. చాలామంది ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు, ఆరాధనకి ఎందుకు వస్తున్నారు? ఏదో బాగుంటుందనో, కలిసి వచ్చిద్దనో, లేకపోతే రోగాలు తగ్గుతాయనో కాదు ప్రియులారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లిల్లెమ్మ వచ్చారా? ఎవరి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం? చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఎటు వెళ్తుంది ఆలోచించుకోవాలి పిల్లారా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం కలిసి వచ్చిద్దనో, ఆరోగ్యం బాగుంటుందనో, అప్పులు తీరతాయనో కాదు దేవుని సన్నిధికి వచ్చేది, పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఇది ముఖ్యం పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళారా, మొదట అది, తర్వాత మిగతా విషయాలన్నీ. అందుకని మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పారు యేసు ప్రభువారు. కాబట్టి ఈ జీవితం ఉండగానే మనం పరలోక రాజ్యం కొరకు ఏం చేయాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి పిల్లారా, సిద్ధపరచుకోవాలి. ఆ రాజ్యానికి వెళ్ళటానికి మనం సిద్ధపరచుకోవాలి. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి పిల్లారా. నా ప్రియమైన దేవుళ్ళారా, గమనించండి, ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా పరలోకానికి వెళ్ళకపోతే అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారమ్మ. పరలోకానికి వెళ్ళని ఆత్మలు నశించిపోతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి.
మత్తయి సువార్త క్షమించండమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండమ్మా. 44 అమ్మా, చదువమ్మా. నీవు 2 చేతులు. నరకములోని ఆరని అగ్ని. నరకం అనేది ఎలా ఉంటుందంట? ఆరని అగ్ని. దీన్ని బిడ్డలారా చూడండి, మనం నరకం చాలామంది అంటున్నారు, కొంతమంది అంటున్నారు, అయ్యగారు పోతానండి నరకానికి. ఎక్కడికంట? పోతానండి, అందరూ పోతే లేనిది నేను పోతే వచ్చిందా? నేను కూడా పోతాను నరకానికి, అంతేగాని పాపాన్ని మాత్రం విడిచిపెట్టను, బ్రతుకు మాత్రం మార్చుకోను అని అంటున్నారు. అందరు పోతున్నారు, అట్టగే పోతాను. దేవుణ్ణి నమ్ముకున్నవాడు అదే పరిస్థితి, నమ్ముకున్న వాళ్ళు అదే పరిస్థితి. నేను తాగుడు మానండి, నా బ్రతుకు మార్చుకోనండి, పోతానండి నరకానికి పోతాను, నాకు తెలుసండి నరకానికి పోతానండి అనండి కొంతమంది అంటారు, అసలు మన చర్చిలో ఎవడు వెళ్తాడండి పరలోకం? ఎవరు ఒక్కరు కూడా వెళ్ళరు. వాళ్ళు ఈ లోపం ఉంది, వీళ్ళు ఈ లోపం ఉంది, వాళ్ళు ఈ తప్పు ఉంది, వీళ్ళు తప్పు ఉంది, పలానోళ్ళు ఇట్ట, పలానోళ్ళు అట్ట, వీళ్ళెట్ట, వాళ్ళట్ట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నీ పనేంటి? మనం ఎందుకు వచ్చాము? దాని మీద దృష్టి ఉండాలి కానీ మిగతా విషయాల మీద దృష్టి పెట్టకూడదమ్మా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళాలి కానీ శాపాన్ని మోసుకొని వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పరలోకానికి వెళ్ళని ఆత్మల కంట ఆ నరకంలోకి వెళ్తాయి 2 దారిలో, ఒకటి పరలోకము, ఒకటి నరకము. కాబట్టి దయచేసి గమనించండి, నరకం అనేది ఏదో సింపుల్గా తీసుకోవద్దు. నరకంలో అనేది ఎలా ఉంటుందంటే అది ఆరని అగ్ని పిల్లరా. తర్వాత చూడండి, అలాగే 48వ వచనం కూడా చదువుకుందాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి పిల్లరా, నరకంలో అనేది ఆరని అగ్నిది. నరకం అంట పురుగులు, నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు పిల్లరా. అక్కడ మహావేదన. ఎవరు చూసి వచ్చారండి? చచ్చిపోయినాక నరకం ఉందో పరలోకం ఉందో ఏదో మీరు చెబుతున్నారు కానీ ఎవరు చూసి వచ్చారు అని అనుకుంటారా? చాలామంది అనుకుంటున్నారు, ఎవడు చూసి వచ్చాడులే, ఏముందిలే, అయ్యగారు అట్టాయి చెప్తాడు, విగ్రహాలకు పెట్టి తినొద్దు అంటాడు. ఒక సహోదరు అనుకుందంట, విగ్రహాలకు పెట్టి తినకూడదు అంటున్నాడు కదా అయ్యగారు అని చెప్పేసి ఏమైతుందని చెప్పి తినేసిందంట. తినేసినాక అనుకుందంట, అయ్యగారు ఎట్టాగే చెప్తాడు, నాకేమైనా ఇబ్బంది అయిందా, నాకేమైనా నష్టం వచ్చిందా, హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను, నాకే బాధ లేదు, విగ్రహాలు పెట్టి తిన్నా కూడా నేను ఎలా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుందంట. అంతే, మొదలైంది లోపల అగ్ని మంటలు మొదలైంది. గబగబా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మందులు ఇచ్చి అవి చూసి, అబ్బాయి ఏం లేదమ్మా నీకు ఎంత బాగుంది అంటున్నాడు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని మందులు తిన్నా జబ్బు మాత్రం లేదంటున్నారు, జబ్బు మాత్రం తగ్గట్లేదు. ఇక తప్పదనుకొని ఇక ఏదైతే అది అయిద్దని నా దగ్గరకు వచ్చి, అయ్యగారు తప్పు చేశానండి, ఇక లాస్ట్ అన్ని ప్రయత్నాలు అయిపోయినాక ఎక్కడమ్మా, ఇక దేవుడే ఇలా చేశాను అడిగారు. సరేనమ్మా నీకు అన్నీ తెలుసు కదా అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ పూట గడిస్తే చాలు, ఈరోజు బతికితే చాలు, ఈరోజు ఎంజాయ్మెంట్ చేస్తే చాలు, ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే చాలు, రేపు సంగతి మనకు ఎందుకు అనుకుంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రేపు అనేది ఎలాంటిదంటే చూడండి, ఆ దుర్దినాలు రాకముందే, ఇంకా సమయం రాకముందే, నీ బాల్య దినములైందే నువ్వు సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. ఇప్పుడే ఇది అనుకూల సమయం. లేకపోతే ఆరని అగ్ని, అక్కడ ఏముంటుందంట, అగ్ని ఆరదు, పురుగు. ఒకే అధ్యాయంలో యేసయ్య మాటి మాటికి నరకం గురించి ఎందుకు చెప్పాడు? ఎవరు చూసి వచ్చారంటే యేసు ప్రభు వారు చూసి వచ్చారమ్మ. మనుషులు చూసి వస్తే మనం నమ్మవసరం లేదు, కానీ సాక్షాత్తు యేసు ప్రభు మాట కూడా మీరు నమ్మపోతే ఇంకెవరి మాట నమ్మరు. యేసు ప్రభు ఆయన చూశాడు కాబట్టి, అక్కడ ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆ యొక్క ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అది ఆరని అగ్ని పిల్లరా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. యేసు ప్రభు వారు ప్రేమగల దేవుడైతే ఆ నరకంలో ఎందుకు పడేస్తున్నాడు? ఆయన కాపాడొచ్చు కదా.
అని అనుకుంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చెప్పేది ఏంటంటే, ఒక పాపిని నరకంలోకి వెళ్ళకోకుండా ఆయన ఆపలేడు. ఒక పాపిని పరలోకం తీసుకెళ్ళటం ఆయన వల్ల కాదు, ఆయన చేయలేడు కనుక ముందుగానే హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు అంటే మనకి చాలా ప్రాణము. కానీ అక్కడ కరెంట్ ఉంది, అరే బాబు వద్దురా, ఆ కరెంటు జోలికి వెళ్ళకాకు, ఆ కరెంటు పట్టుకుంటే చచ్చిపోతావురా, షాక్ కొట్టిదిరా అని చెప్పగలం. కానీ పట్టుకున్నాక మనం ఏం చేయగలమా? ఏం నువ్వు తండ్రివేగా, నువ్వు కరెంటు పట్టుకున్నావు కాపాడొచ్చుగా, నీ వల్ల కాదు ప్రియులారా. అలాగే మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు కూడా ఒక పాపిని నరకంలోకి వెళ్ళకోకుండా ఆయన ఏం చేయలేడు, కాపాడలేడు. కాబట్టి ఈరోజు నీకున్న వ్యసనాలని, నీకున్న ఆశలను, నీకున్న కోరికలు నువ్వు చంపుకోకపోతే రేపొద్దున నిన్ను యేసు ప్రభు వారు కూడా ఏం చేయలేరు, కాపాడలేరు పిల్లారా. కాబట్టి ఆయన ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ భయంకరమైన వేదన ఉంది. కాబట్టి నా ప్రియ కుమారి, నా కుమారుడా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే, నువ్వు పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నిజమే, యేసుప్రభు చెప్పిన మాటలు నిజమే. కాబట్టి యేసయ్య గారు చెప్పిన మాటలు కూడా నిజమేనని మీరు నమ్మి ఈరోజు నేను మారాలి, నేను పరలోకం సంపాదించుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి 3 విషయాలు చెప్తానమ్మా. 3 విషయాల ద్వారా మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. 1, ఈ చెప్పిన వాక్యాన్ని మీరు అంగీకరించాలి. 2వది మార్పు చెందాలి. 3వది విశ్వాసముతో బ్రతకటం నేర్చుకోవాలి. ఈ 3 విషయాల ద్వారానే మనం పరలోక రాజ్యం చేరుతాం. ఈ 3 విషయాలు యేసు ప్రభు వారు ఆయన చక్కని చిన్నపిల్లల ద్వారా, చిన్నపిల్లలు తీసుకొని ఆయన ఉపమానం ద్వారా చెప్పారు. చూడండి, మొదట ఈ చెప్పున సువార్తను ఏం చేయాలంటమ్మా? అంగీకరించాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10:15. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను కౌగిలించుకొని వారి మీద చేతులుంచెను. చాలమ్మా. 14 వచనం చదవనమ్మా. 10:14. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ప్రభు రాజ్యాన్ని సంపాదించుకోవాలి. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను దేవుని కోసం బ్రతికి పరలోక రాజ్యం సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు మొదట చిన్న బిడ్డ వల్లే దేవుని సువార్తను ఏం చేయాలి? అంగీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని సువార్తను చాలామంది వింటారు. కొంతమంది విని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది ఆ వాక్యం విని విమర్శిస్తారు. అబ్బా భలే చెప్పాడులే, అదిలే ఇదిలే, వాళ్ళు ఎలా లేరా, వీళ్ళు ఎలా లేరా అని అవసరమైతే పాస్టర్ గారి తప్పులు కూడా ఏం దొరికితే ఇందులో తప్పులు పట్టుకుందాం అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు పిల్లారా. నా ప్రియమైన దేవుళ్ళారా, గమనించండి, కొంతమంది ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది నిజమే దేవుని సేవకులు చెప్పిన వాక్యము నిజమే, మనకి ఇది నిజం గ్యారంటీ కాదు, మనం కూడా దేవుని కోసం బ్రతికి పరలోకి వెళ్ళాలనుకుంటారు, కానీ వాక్యాన్ని ఆచరించరు. కొంతమంది దేవుని రాజ్యం వెళ్ళాలని ఇష్టపడతారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, వాక్యాన్ని బట్టి జీవితాన్ని సరి చేసుకుంటారు, వారు దేవునిలో ఫలించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పరిచర్య ఎందుకు? ఆదివారం ఆరాధనలు పెడుతున్నాం, మరి ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, మరి వారానికి ఒక రోజు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం, నెలకి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, బల్లారాధనలు ఇస్తున్నాం, మీటింగ్లు పెట్టిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో మరి ఇబ్బంది అయిన ఆర్థిక సమస్యలు ఉన్నా సరే స్థలాలు తీసుకొని మందిరాలు కడుతూ అక్కడ సేవకులు నియమిస్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను విస్తరింపచేస్తూ వెళ్తున్నాం. ఎందుకు ఇదంతా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొంది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యము వెళ్ళాలి. దేవుని రాజ్యం సంపాదించుకోవాలనే ఒకే ఒక ఉద్దేశం ప్రియులారా.
కొంతమందికి ఇసుగుదలగా ఉండొచ్చు. పద్దాకి ఎప్పుడు గృహకోటాలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ అంటారు ఏంటని అనిపించవచ్చు. కానీ కారణం ఏంటంటే ప్రతి ఆత్మ రక్షణ పొందాలి, వాళ్ళకి సువార్త అందించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను అయితే ఎవరైతే విని అంగీకరిస్తారో వారిదే పరలోక రాజ్యము. ఈరోజు మీరు సువార్తను అంగీకరిస్తే మీదే పరలోక రాజ్యం పిల్లరా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను విమర్శించేవారుగా, సువార్తను వ్యతిరేకించేవారుగా, సువార్తను విని ఊరుకునేవారుగా, సువార్తను విని అలాగే అనుకొని మర్చిపోయేవారుగా ఉండకూడదు. కానీ వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటే దేవుడు తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు పిల్లలు. చిన్న బిడ్డలు చూడండి, వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు వింటారమ్మా, నమ్ముతారు పిల్లరా. చిన్న బిడ్డలు ఊరకనే నమ్ముతారు, పెద్దోళ్ళు నమ్ముతారా? ఆ కటింగ్ వేసిన అతను నమ్మలేదు, కానీ ఆ చిన్నపిల్లడు చక్కగా నమ్మాడాడు. నన్ను వస్తుంటే నన్ను వదలలేదాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇసాబాబు, మన అబ్రహాయి గారు బాబు ఇసాబాబు చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఎత్తుకొని తిప్పుతా ఆడిస్తూ ఉండాలి. బాగా ఇసుకిచ్చేవాడు. నన్ను చూసాడు అనుకో, పరిగెత్తుకుంటూ వచ్చి కడుపులో ఒక గుద్దేవాడు, తలకైతే గుద్దేవాడు. పేగులు మడత పడిపోయి అబ్బా అనేవాడిని. చూడు, అంటే నన్ను చూడటానికి ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ ఎక్కువైపోయి పరిగెత్తుకొచ్చి గట్టిగా కౌగిలించుకుని ఒక గుద్దేవాడు. ఇక ఆయన ఎత్తుకొని ఆయనతో దెబ్బలు తినలేక ఇక ఏం చెప్పేవాడినంటే, ఈ వాహనాలు ఉంటాయి కదమ్మా, మనకి వాహనాలు ఉంటాయి, బళ్ళు, కార్లు వాహనాలు ఉంటాయి, అట్లాగే కొన్ని జంతువులకు వాహనాలు ఉంటాయి. నేనేం చెప్పానంటే, ఏనుగుకి వాహనం ఎలుక, ఏనుగు వాహనం ఏంటి? ఎలుక. ఇసాబాబు ఇంకేముంది, ఏనుగు ఎలుకని మీద ఎక్కి వచ్చేస్తుంది అని అంటే, అయ్యి బాబోయ్, ఏనుగు ఎలుక మీద వాహనం ఎక్కి వచ్చేస్తుందా అని చెప్పేసి పారిపోయాడు ఇంట్లోకి. అమ్మయ్య. అంటే చిన్నపిల్లలు మనం ఏది చెప్పినా నమ్ముతారు పిల్లరా. గమనించండి, మనం కూడా దేవుని రాజ్య సువార్తను చిన్న బిడ్డలాగా ఏం చేయాలి? అంగీకరించాలి. ప్రభునందు పిల్లరా, ఆ చిన్న పిల్లలు మనం చెప్పిన మాటలు ఎలా నమ్ముతారో, ఎలా అంగీకరిస్తారో, అలా అంగీకరించినప్పుడే మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా. ఒక పాయింట్ చెప్పాను కదా, ఆ రెండో పాయింట్ చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఫస్ట్ చిన్న బిడ్డ వలె వాక్యాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. రెండవది, చిన్న బిడ్డ వలె మనం ఏం చేయాలంట? మార్పు చెందాలి పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువు వారు చెప్తారు, ఆయన చెప్పిన మొట్టమొదటి సువార్త ఏంటంటే, చూడండి పిల్లరా, మత్తయి సువార్తలో ఆ మాటలు ఉంటాయి, ఒకసారి చదవండి అమ్మా. పరలోక రాజ్యము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు. మత్తయి సువార్త 4:17 అమ్మ. మత్తయి సువార్త 4:17. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ వల్లే మనం మార్పు చెందాలంటే, చిన్న బిడ్డ వంటి స్వభావం మనకు రావాలంటే, చిన్న బిడ్డ వంటి మనసు మనకు రావాలంటే మారు మనసు పొందాలి పిల్లరా. ఒకప్పుడు మనం చిన్న బిడ్డలమే. ఒకప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనకే కుళ్ళు లేదు, అసూయ లేదు, ఎవరిని మనం దూషించలేదు, ఎవరిని మనం విమర్శించలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరి మీద చెడ్డ చూపులు పెట్టుకోలేదు, చెడ్డ ఆశలు పెట్టుకోలేదు, ఎవరి సొమ్ము మనం దొంగిలించలేదు, ఎవరి దగ్గర మనం అన్యాయం చేయలేదు, సిగరెట్లు అలవాటు లేవు, మందు అలవాటు లేదు, సినిమాలు అలవాటు లేవు, బూతులు అలవాటు లేదు. ఒకప్పుడు నువ్వు చిన్న బిడ్డవే, కానీ వయసు వచ్చేప్పటికి నువ్వు ఇప్పుడు ఏమైపోయావు? అన్ని పాపాల్లో
మునిగిపోయావు నువ్వు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి చాలామంది ఒకప్పుడు నీతిగా ఉన్నవాళ్ళే, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళే వయసు వచ్చి జ్ఞానం వచ్చే కొద్దిగా ఏం నేర్చుకుంటున్నారమ్మా? చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు, చెడు స్నేహాలు నేర్చుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంపలను ఎలా కోల్చాలో నేర్చుకుంటున్నారు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు? సినిమాలు చూసి ఏమి నేర్చుకుంటున్నారు? చెడును నేర్చుకుంటున్నారు. ప్రభునందు పిల్లరా, ఒక భర్త ఇద్దరిని మెయింటైన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఎక్కడ నేర్చుకుంటున్నాడు? ఇవన్నీ సినిమాల ద్వారా పిల్లలు, సీరియల్స్ ద్వారా మనుషులు ఏం చేస్తున్నారంటే చెడునే నేర్చుకుంటున్నారు. ఎలా మోసం చేయాలో, ఎలా అన్యాయం చేయాలో, ఎలా అక్రమం చేయాలో, ఎలా దోసుకోవాలో, ఎవరిని ఎలాగా మోసం చేయాలో నేర్చుకుంటున్నారు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి పాపులకు పరలోక రాజ్యంలో చోటు ఉండదమ్మా. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. చూడండి, గమనించండి ప్రభునందు పిల్లరా. అయితే ఈ పాపము నుండి మనం ఎలా విడుదల పొందుతాం? మొదట వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఒప్పుకోవాలి. రెండోది ఏంటంటే మారు మనసు పొందాలి పిల్లలు. మారు మనసు పొందుకోకుండా ఎవరికి కూడా చిన్న బిడ్డల వంటి స్వభావము రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చాలామంది మారు మనసు పొందినప్పుడు ప్రారంభ దినాల్లో ఎంత ఆత్మీయంగా, ఎంత తగ్గించుకొని, ఎంత దీనంగా, ఎంత విధేయతతో, ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆత్మీయంగా ఉన్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొలది ఆ మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయత, ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత ఇప్పుడు ఉందా అంటే లేదు పిల్లరా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది ఒక్కసారి పొందేది కాదు. ఎన్నిసార్లు పొందాలంట? దినదినము మారు మనసు పొందాలి. సాతాను మనుషుల్ని ఎంతగా మోసం చేస్తాడంటే, తప్పు చేయటం ఎందుకు, ఒప్పుకోవటం ఎందుకు, అబద్ధం ఆడటం ఎందుకు, ఒప్పుకోవటం ఎందుకు, బూతులు తిడటం ఎందుకు, ఒప్పుకోవటం ఎందుకు, ఇదంతా అనవసరం, ఇక నువ్వు మారవు, నువ్వు ఎట్టగా పాపంలో బతుకు, పూర్తిగా మునిగిపో అని చెప్తే కొంతమంది అంటున్నారు, అయ్యగారు ఎన్నిసార్లు అండి ఒప్పుకుంటామండి, ఎన్నిసార్లు సరి చేసుకుంటాం, ఇక మేము మారమండి, ఇక పాపంలో కలిసిపోతామండి అంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, దినదినము నువ్వు మారు మనసు పొందాలి. దినదినము నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒక దినపు ఒక బిడ్డను కనుటకు ఒక దినము ప్రసవ వేదన చాలునా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రసవ వేదన మనం పడాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి తెలివి, మనకున్నటువంటివి ఈ సమాజం నేర్పించినటువంటి జ్ఞానం నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి ఏం చేయాలమ్మా? దినదినము మారు మనసు పొందాలి పిల్లరా. ప్రతి దినము మనం మారు మనసు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదట మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎలా పొందాలనేది మనం కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉండి, ఉపవాసం ఉండి, ప్రార్థన చేసుకొని, వాక్యాలు సాక్ష్యాల ద్వారా కొన్ని రోజులు గడిపితే అసలు మారు మనసు అంటే ఏంటో నీకు అర్థమైంది. నువ్వు మరలా పాపంలో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ ఏదైనా మాటలో, ఏదైనా విషయంలో తొట్టిల్లిపోయినా మరలా వెంటనే సరి చేసుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నేను మారు మనసు పొంది 19వ సంవత్సరం అమ్మ. ఈ 19 సంవత్సరాల్లో దేవుడు ఎలాంటి పాపం అంటకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. నువ్వు మారు మనసు పొందుకోకుండా పాపాన్ని నువ్వు జయించలేవు. మారు మనసు పొందుకోకుండా నీ వ్యసనాలు విడిచిపెట్టలేవు, నీ అలవాట్లు మానలేవు, నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేవు, నీ జీవితాన్ని బాగు చేసుకోలేవు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మారు మనసు పొందాలి. చూడండి, మన పాపాల నుంచి మనం ఎలా విడుదల పొందుతామంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుకుంటే శిక్ష నుండి తప్పించబడతాం. మారు మనసు పొందకపోతే శిక్ష పొందుకుంటాం. శిక్ష అనేది తప్పదు పిల్లరా. అది చిన్న తప్ప
పెద్ద తప్ప కాదు. ఏదైనా సరే, ఎలాంటి తప్పు అయినా సరే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. నా ప్రియమైన దేవులారా, బైబిల్లో 2 రాజులు ఉన్నారమ్మా. సౌలు రాజు, తర్వాత దావీదు రాజు. వీళ్ళిద్దరికీ వ్యత్యాసము ఏంటంటే, సౌలు రాజు ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి సమాధాన బలులు అర్పించి యుద్ధానికి వెళ్తారు. అయితే ఈ సమాధాన బలులు అనేది ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి పిల్లరా, లేవీలు అర్పించాలి. అయితే గమనించండి, అప్పుడు యాజకుడైన సమూయేలు గారు రావటం లేట్ అయింది, ఆలస్యమైంది. ఆయన సమూయేలు లేవీ గోత్రానికి చెందిన ఆయన రావటం ఆలస్యమైంది. ఆలస్యం అయ్యేప్పటికీ ఈ యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే, శత్రువులు వచ్చి ఎక్కడ మీద పడిపోతారనని దైవజనుడు చేయాల్సిన పని ఆయన చేసేసి ఆయనే బలి అర్పించేశాడు. ఆయన అర్పించటం ముగించిన వెంటనే సమూయేలు వచ్చాడండి. వచ్చినప్పుడు, అయ్యా నువ్వు రావటం ఆలస్యమైందని నువ్వు చేయాల్సిన పని నేనే చేసేసానయ్యా అంటే, అప్పుడు సమూయేలు అన్నాడు, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేతివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు. అమ్మ ఒక్క నిమిషం, 1 సమూయేలు 13 అమ్మ, 13 తీసుకోండి అమ్మా. 233 నెంబర్ పేజీ. త్వరగా తీసుకోండి అమ్మా, నేను ముగించేస్తాను. చూడండి, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గాయకొనక నీవు అవివేకపు పని చేసేతివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను. చాలమ్మా. చూడండి, ఎలాంటి పని చేశాడైనా? అవివేకపు పని చేశాడు. అబ్బాయి నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు చేయాల్సిన పని కాదు అది. నువ్వు దేవుడి ఆజ్ఞ మీరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడింది చూడండి. నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 4 కాండాల్లో యాజకుల ధర్మాలేంటి, విధులేంటి, పాపం వస్తే ఆ పాపం ఎలాంటి పాపానికి శిక్ష, ఏ శిక్ష ఉంటుంది, ఆ పాపానికి పరిహారంగా ఎలాంటి బలులు అర్పించాలనే ఉంటాయి. ఈ వాక్యం అంతా తెలిసినటువంటి సౌలు రాజు వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేశాడమ్మా? బలిని అర్పించి అవివేక పని చేస్తే దేవుని సేవకుడు వచ్చి చెప్తున్నారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అవివేక పని చేసావు అని చెప్పినప్పుడు, ప్రియ దేవుని, ఇదిగో నిన్ను దేవుడు సదాకాలము రాజుగా ఉంచాలని ఆయన అనుకున్నాడు, కానీ నువ్వు తప్పు చేసావయ్యా అంటే ఈయన ఏం చేయాలి? ఎందుకు చెప్పాడు? దేవుని సేవకుడు అతని తప్పు అతనికి ఎందుకు చెప్పాడు? అతని తప్పును అంటే అతని తప్పు చెప్పుకోకుండా అతను తీసేయకూడదా? రాజుగా ఉండకుండా దేవుడు తన సేవకుడిని పంపించి సౌలు తప్పును సౌలుకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ సౌలు పర్మిషన్ అని కావాలా, నేను రాజుగా తీసేస్తున్నానయ్యా, నువ్వు తప్పుకోవయ్యా, నేను ఇంకోహం పెట్టాలి అన్నాను ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పారు? చూడండి, దేవుడు మనకి ఒక కృపా కాలాన్ని ఇస్తాడమ్మా, ఒక అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నీ తప్పును నీకు చెప్తున్నాడంటే నిన్ను పాడు చేయటం కోసం కాదు, నిన్ను విమర్శించటం కోసం కాదు, నీ జీవితాన్ని నాశనం చేయటం కోసం కాదు, నిన్ను బాగు చేయటం కోసమే, నీ తప్పును సరిదిద్దటం కోసమే, నీకు మేలు చేయటం కోసమే దేవుడు నీ తప్పును నీకు తెలియజేస్తాడు. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకు తన తప్పు తెలియజేయబడింది. వెంటనే ఆయన ఏం చేయాలి? అవును ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి, ఎలాంటి పాపం నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. నిజంగా సౌలు రాజుకి అవకాశం ఇవ్వబడిందమ్మా, కానీ తన తప్పును ఏం చేయలేదు?
చూడండి, దేవుని యొక్క వాక్యం ఆయన చెప్తున్నారు, నువ్వు తప్పు చేసావు కనుక నీకు ఈ నష్టం వచ్చింది, నీ దగ్గర నుంచి రాజ్యం తీసివేయబడి ఇంకోళ్ళకి ఇవ్వబడిద్ది అని చెప్పారు. కానీ ఆయన లోబడలేదు. ఎంత అవకాశం ఇచ్చాడంటే 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. 40 సంవత్సరాల్లో తన తప్పునైనా సరి చేసుకోలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మీ తప్పును వాక్యం ద్వారా చెప్పబడుతుందంటే మీకు దేవుడు సరి చేసుకోమనే అవకాశం ఇస్తున్నాడు. పిల్లలు, ఒక అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ వాక్యం మనల్ని పాడు చేయటం కోసం కాదు, మనల్ని పాడు చేయటం కోసం కాదు, కేవలం మనల్ని సరిచేసి మన జీవితాలని బాగు చేయటం కోసమే దేవుడు మన తప్పును మనకి తెలియజేస్తున్నాడు. కానీ చూడండి పిల్లరా, సౌలు ఏం చేశాడంటే మనసులో వ్యతిరేకత పెట్టుకున్నాడు. వాక్యాన్ని మన తప్పు మనకు అర్థం చేస్తే, మన లోపం మనకు అర్థం చేస్తే మనం బాధ పెట్టుకునే వాళ్ళగా ఉండకూడదు. ఏం చేయాలమ్మా? తగ్గించుకునే వాళ్ళగా ఉండాలి, సరి చేసుకునే వాళ్ళగా ఉండాలి. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనకి 40 సంవత్సరాల అవకాశం ఇవ్వబడింది. కానీ ఎప్పుడు కూడా తన తప్పు తను సరి చేసుకోలేదు. ఈరోజు మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ లోపం ఇది, నీ తప్పు ఇది, నీ అవిధేయత ఇది, నువ్వు సరి చేసుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలియదమ్మా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నేలను ఒలికిన నీళ్లు మరలా ఎత్తగలమా? విరిచి వెళ్ళిన గాలి మళ్ళీ తిరిగి వస్తుందా? వదిలిన మాట మళ్ళీ వెనక తీసుకోగలమా? విడిచిన బాణాన్ని మళ్ళీ పట్టుకోగలమా? లేదు ప్రియులారా, పోయిన సమయం మరలా తిరిగి రాదమ్మా. సమయం ఉండగానే మనం ఏమవ్వాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా మరలా నీకు అవసరం వెనక్కి రాదు. ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి తన కుమారుడు విషయమై ఎప్పుడు బాధపడుతూ ఉండేది. నా కుమారుడా, మీరు లేకపోయినా నీకోసం బ్రతికారా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, నేను చదివిద్దాం అనుకుంటే నువ్వు చదువుకోలేదురా, కనీసం పనికి వెళ్తున్నావు, ఏదో బతుకుతావులే అనుకుంటే ఈ తాగుడేంట్రా, ఈ వ్యసనాలు ఏంట్రా, ఈ స్నేహాలు ఏంట్రా, అరే నీకోసం నేను ఎంత కష్టపడ్డాను రా, అరే నువ్వు మారరా, దేవుణ్ణి నమ్ముకోరా, ప్రార్థనకు రారా అంటే ఆ కుర్రోడు ఎప్పుడు మాటినేవాడు కాదు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్నవాడు, మా అమ్మ నస పెడుతుంది, సోది పెడుతుంది, నన్ను సంతోషంగా బ్రతకనివ్వట్లేదు, మా ఫ్రెండ్స్తో హ్యాపీగా తిరగనివ్వట్లేదు అని ఎప్పుడు కూడా తిట్టుకుంటూ ఉండేవాడు. రోజు ఆ కొడుకు వచ్చే వరకు గుమ్మలో కూర్చొని ఎదురు చూస్తూ ఉండేది. రాత్రులు 11, 12, 1 గంట, 2, 3 తప్ప తాగి తూలుకుంటూ వస్తూ ఉండేవాడు. అప్పుడు వరకు కూడా తల్లి ఏం చేసేదమ్మా? ఆ కొడుకు కోసం ఎదురు చూస్తా, అరే నా కుమారుడా ఏంట్రా, నువ్వు మారరా, మీ నాన్న ఎట్టగి, నువ్వు చిన్నోడు అప్పుడే తాగి ఆయన చనిపోయాడురా, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నువ్వు కూడా అట్ట తయారైతే ఎట్టగరా అని చెప్తా ఉంటే ఒకరోజు అనుకున్నాడంట, ఈ ముసలి దాన్ని నన్ను చంపేస్తుంది, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలని ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాడు పిల్లారా. వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటా అక్కడ తాగుబోతు స్నేహితులు కలిసి, అమ్మాయ ప్రాణం ప్రశాంతంగా ఉంది, రోజు నష్టపెట్టేది, ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు లేరని చెప్పి తాగటం తిరగటం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లల ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, చావుకు దగ్గర అయిపోయాడు. ప్రభునందు పిల్లరా, గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే డాక్టర్లు చెప్పారు, నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి, నీ లివర్ పాడైపోయింది, నీ గుండె మొత్తం చెడిపోయింది, నీ రక్తం అంతా పాడైపోయింది, నీ పేగులన్నీ తూట్లు పడిపోయినాయి, ఇక నువ్వు బ్రతకు, రోజుల మనిషివే అని చెప్పారు. పంపించేశారు పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫ్రెండ్ని పిలిచి అడిగాడంట, అరే ఇక నేను ఎక్కువ రోజులు బ్రతకను, నాకు అర్థమైపోయింది, నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోయే ముందు ఒక్క ఆశరా తీరుస్తావా అంటే, ఏంట్రా చెప్పరా, నన్ను ఏం చేయమంటావురా, బ్రాందీ కావాలా, విస్కీ కావాలా, బీరు కావాలా, ఏం కావాలో చెప్పరా తెస్తాను అంటున్నాడు. అవేం కాదురా, అవన్నీ తాగి ఎంత దాకా తెచ్చుకున్నాను రా, నా తల్లి మాట నేను ఎప్పుడు వినలేదురా, నా తల్లి ఎప్పుడు ఏడుస్తూ ఉండేదిరా, నా జీవితం బాగుండాలని ఏడుస్తూ ఉండేది, కానీ నా తల్లి మాట వినలేదురా, నా తల్లిని చూడాలనిపిస్తుంది, ఆఖరి సమయంలో ఒక్కసారి వెళ్ళి మా అమ్మని తీసుకొస్తామంటే సరే అడ్రస్ తీసుకుని గబగబా వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చివరి చూపు నేను చూడాలంటున్నాడు అనేవాడికి ఆమె గొల్లు నేర్చుకుంటా పిల్లరా బయలుదేరారు, బస్సు ఎక్కారు, ఆ ఊరు దిగారు. అతనికి ఇక ప్రాణం పోయే సమయం ఆసనం అయిపోయింది, ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి, మంచం బయట వేసారు, అందరు చుట్టుపక్కల అందరూ గుమ్మిగూడు ఉన్నారు. వాళ్ళు బస్సు దిగి ఆమె ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటూ వస్తుంది.
ఇతనికి ఎక్కుళ్ళు వస్తున్నాయి. అందరూ అంటున్నారు, అయ్యా కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు, మీ అమ్మ వస్తుంది, అదిగో మీ అమ్మను చూడాలనుకున్నావుగా, వచ్చేస్తుంది. ఆఖరి చూపు చూడాలనుకున్నావుగా, నీ తల్లిని చూద్దు, వచ్చేస్తుంది. అయ్యా కొంచెం ఓపిక పట్టయ్యా, కొంచెం ఓపిక పట్టయ్యా అని అంటుంది. ఆమె కొడుకా అంటే ఏడుచుకుంటూ వస్తుంది. పిల్లరా దగ్గరకు వచ్చేసింది, అంతే కళ్ళలోంచి ప్రాణం పోయింది. పిల్లరా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, దేవుడు ఎంత అన్యాయస్తుడు, కనీసం ఆ కొంచెం సేపు ఉంచితే ఏం పోయింది, ఆ చివరి చూపన్న చూసుకునేవాడుగా, ఒక్క నిమిషం టైం ఇవ్వలేకపోయాడా దేవుడు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? దేవుడు అంటుంటే అక్కడ ఉన్న ఒక సేవకుడు అన్నాడంట, అవును ఇతనికి ఒక్క నిమిషం టైం ఇవ్వలేదు వాళ్ళ అమ్మతో చూడటానికి అని మీరు అంటున్నారు, కానీ ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు టైం ఇచ్చాడు, ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళ అమ్మని చూస్తాక వెళ్ళలేదు. 20 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాడు, కానీ ఇప్పుడు మీరేమంటున్నారు, ఒక్క నిమిషం టైం ఇవ్వలేదు అంటున్నారు. ప్రియదేని బిళ్ళారా, మారు మనసు పొందుకోవటానికి, జీవితాన్ని సరి చేసుకోవటానికి, మన హృదయాన్ని దిద్దుకోవటానికి, మనం సిద్ధపడటానికి దేవుడు మనకి ఎంతో సమయం ఇస్తా వస్తున్నాడు. కానీ సిద్ధపాటు ఉందా? నా ప్రియదేని బిళ్ళారా గమనించండి, మారు మనసు పొందుకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరో ఈ సౌలు రాజుకి ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? 40 సంవత్సరాలు ఇచ్చాడు, కానీ తను తప్పు సరి చేసుకోలేదు. దావీదు కూడా రాజు అయ్యాడు. పిల్లరా దావీదుని రాజు చేస్తానని వెంటనే రాజు చేయాల. కొన్ని సంవత్సరాల తర్వాత అభిషేకించి కొన్ని సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. అప్పటి వరకు సౌలుకి టైం ఇస్తానే వచ్చాడు దేవుడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు కూడా తప్పిపోయాడండి. ధర్మశాస్త్రం దావీదు, వాక్యం తెలిసిన దావీదు తన కోసం యుద్ధం చేస్తున్నటువంటి ఉరియా భార్యని చూసి, ఆమె స్నానం చేస్తుంటే, ఆమె ఆ వస్త్రాలు లేకుండా స్నానం చేస్తుంటే ఆ మిద్ది మీద నడుస్తున్న అతను చూసి అతను తలంపులు పాడైపోయి, ఆలోచనలు పాడైపోయి, తన హృదయం పాడైపోయింది. పిల్లరా చాలామంది ఆ ఫోన్లో వచ్చేటువంటి వ్యర్థమైన వీడియోలు చూసి వారి బ్రతుకులు, వారి మనసు, వారి హృదయం అంతా చెడిపోయి హృదయం కఠినమైపోతుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారమ్మా ఈరోజు చాలామంది. కఠినపరుచుకొని మెత్తటి మనసు గల వారి దేవుని వైపు తిరగకోకుండా హృదయాన్ని కఠినపరుచుకొని అలాగే పాపంలో సాగుతున్నారు, కానీ దేవుని వైపు తిరిగేవారుగా లేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. అందుకని దావీదు తన తప్పు చూడండి. దావీదు తర్వాత అంటాడు, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒకసారి తప్పు చేశాడు. తర్వాత ఆ తప్పు వల్ల ఆమె గర్భవతి అయిందని తెలిసి ఆ తప్పు తన మీదకి ఎక్కడ వస్తుందో అని చెప్పి భయపడి ఆమె భార్య ఆమె ఉరియా చచ్చిపోయేలాగా ఆయన ఆ యుద్ధంలో భూమిలో నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉరియా కూడా చనిపోయాడు. ఉరియా చనిపోయిన తర్వాత ఆ ఉరియా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నాతోని వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు కదా, నీ పొరుగువాడు అయినటువంటి నీతిమంతుడైనటువంటి ఉరియాను చంపించి అతని భార్యని చేసుకున్నావే, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను పిలుచుకొని ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను అధిపతిగా చేస్తే నువ్వేం చేసావు? ఇది నీ తప్పు కదా, ఇది నీ పాపం కదా అని చెప్పినప్పుడు దావీదు విరిగిపోయాడు. పిల్లలు విరవబడ్డాడు, కన్నీరు కార్చాడు. చూడండి కీర్తనల గ్రంథం 32 అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కీర్తనల గ్రంథం 32 అధ్యాయం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును. 4వ వచనం కూడా ఒకసారి చదవండి. దివారాత్రములు నా సారము వేసవకాలమున ఎండినట్టు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన ఎంతగా తన పాప విషయమై పశ్చాత్తాపడ్డాడంటే తన సారం వేసవకాలమున ఎండినట్టు అయిపోయిందంట. ఆయన మాంసము ఎముకలు కూడా అయిపోయి క్షీణించిపోయినాయి. అంతగా పశ్చాత్తాపడి తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. అయ్యో ప్రభా, నేను చేసింది తప్పే. సౌలు రాజు చేసింది ఏంటంటే ఆ దేవుని సేవకుడు చేయాల్సిన పని చేశాడు, కానీ ఇన్ని చేసిన తప్పు ఎంత ఘోరమైంది. ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేశాడు, ఆమె భర్తను చంపించాడు. చక్కగా అందంగా అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని ఏం చేశాడు? విడిపించేశాడు, విడగొట్టేశాడు. పిల్లలు నమ్మిన వాడిని ఏం చేశాడు?
నమ్మిన స్నేహితుడినే, తన పక్షాన్ని యుద్ధం చేస్తున్నా, తన కోసం ప్రయాసపడుతున్న వాడిని పాడు చేశాడు. ఈరోజు చాలామంది నమ్మిన వాళ్ళని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారమ్మా. స్నేహితుడినే చూడండి, ప్రతి వాడంట తొందర కొట్టాయి. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని యందు నువ్వు నమ్మిక ఉంచవద్దు. ప్రతివాడు తంత్ర కొట్టాయి తన సహోదరుడి కొంప ముంచుతున్నాడు. మీకా ప్రవక్త చెప్తున్నాడు పిల్లారా 6వ అధ్యాయంలో. చూడండి, గమనించండి ప్రభునందు పిల్లారా, అంత ఘోరమైన పాపాన్ని దావీదు పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? క్షమించాడు పిల్ల. దేవుడు అంటాడు, ఏమంటాడంటే, నా సేవకుడైన దావీదు గొర్రెల దొడ్డులో నుండి అతను పిలిపించును, పాడి గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన ఇశ్రాయేలును మేపుటకై అతడు యథార్థ హృదయుడై వారిని పాలించండి. చూడండి ప్రియ అర్జున్ బిడ్డలారా, చూడండి దావీదు విషయమే దేవుడు అంటాడంటే, దావీదు ఉరియా భార్య విషయంలో తప్ప మరలెక్కడ నేను అతనిలో పాపము, ఒక్కసారి తప్పు తెలుసుకున్నాడు, యథార్థ హృదయుడై మరల ఎన్నడూ తప్పు చేయకుండా ఆ ప్రజల్ని ఏం చేశాడంటమ్మా? పరిపాలించాడంట. చూడండి, గమనించండి ప్రభునందు పిల్లారా, తప్పు తెలిసిన తర్వాత మరలా తప్పు నువ్వు చేయకూడదు. దయచేసి గమనించండి, ఆ మనసు నీకు రాకూడదు. ఆ మనసు వస్తుందంటే నీలో గర్వం ఉన్నట్టే, నీలో అతిశయం ఉన్నట్లే, అహం ఉన్నట్టే ప్రియుల. కాబట్టి నా ప్రియదిన బిడ్డలారా, దావీదు తన పాప విషయమే పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు, మరలా తప్పు చేయలేదు కనుక దావీదుని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. దావీదుని బట్టి అతని వంశాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద నడుస్తున్నప్పుడు ఆయన చాలామంది ఏమని పిలిచారు? కానాను స్త్రీ తన పిల్లకి దెయ్యం పట్టినప్పుడు ఏమని పిలిచిందంటే, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. ఆ యొక్క ఎరుకో ప్రాంతంలో భిక్షగాడుగా ఉన్నటువంటి ఒక గుడ్డువాడు యేసు ప్రభువారిని ఏమని పిలుస్తున్నాడు? అయ్యి బుద్ధి లేనోడా, నన్ను దావీదు కుమారుడు అంటావేంట్రా? ఆ దావీదు వ్యభిచారం చేశాడు, మనిషిని చంపించాడు, నన్ను కుమారుడు అంటావేంటి అన్నాడు. ఆయన దావీదు కుమారుడని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు పిల్లరా. నా ప్రియమైన దేవుళ్ళరా, ఎవరిలో చిన్న తప్పు కనబడితే మనం ఏం చేస్తామా? అసలు ఇల్లు పీకి పందిరేసేస్తాం. కానీ మన తప్పులేంటో మనం అర్థం చేసుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అతను అంట ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా లోపల కనబడుతుంది. ఏమండి, మీ సంఘంలో వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మీరు అలా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి ఇదే లోపం. ఒక ఆయన అడిగాడంట, బాబు నీకు ఎలాంటి పాస్టర్ గారు కావాలి చెప్పోయా? అబ్రహాం గారు లాంటి పాస్టర్ గారు కావాలంటే, అబ్రహాం వద్దండి నాకు, ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన, అబ్రహాం గారు నాకు వద్దన్నాడంట. ఆయన పాస్టర్ గారు, నాకు పాస్టర్ గారికి ఆయన పని చేయడానంట. ఇసాకు ఒక్క పెళ్ళే కదా, ఇసాకు లాంటి వాళ్ళు పాస్టర్ గారు చేయమంటామంటే, ముసలి వయసులో ఆయన మాంసం తినాలని కోరిక పుట్టిందండి, అలాంటి వాడు నాకు పాస్టర్గా పనికిరాడు అన్నాడు. సరే యాకోబు లాంటి వాడిని పాస్టర్ గారు చేయమంటావు నీకంటే, యాకోబు పెద్ద మోసగాడండి, అతను నాకు పాస్టర్ గారిగా పనిచేయడు అన్నాడు. మరి పేతురు గారిని పాస్టర్ గారు చేయమంటావు నేనంటే, పేతురు గారు 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆయన నాకు పాస్టర్ గారిగా పనిచేయడు అన్నాడు. మరి ఆ పౌలు గారిని నీకు పాస్టర్ గారిగా పెట్టమంటావా? పౌలు గారు లాంటి వాళ్ళని పాస్టర్ గారిగా పెట్టమంటావంటే, పౌలు గారిలోనే నాలో ముళ్ళు ఉంది అని అన్నాడు, ఆయన ముళ్ళు ఆయన తీసుకెళ్ళినాడు, నాకేం పాస్టర్గా పనిచేస్తాడండి, ఆయన కుదరదు అన్నాడు. మరి ఎలాంటి వాడికి పాస్టర్ కావాలంటే, నాకు నేనే పాస్టర్నండి. ఎవరికంటమ్మా? ఆయనకి. ఈరోజు ప్రియదేని బిడ్డలారా, ఎవరు చెప్పినా వినను మనసమ్మా. ఎవడు చెప్పినా నాకు నేనే పాస్టర్ని, నాకు చెప్పిన నాకు తెలిసిందే ఫాలో అవుతా. నా ప్రియదేని బిడ్డలారా, సౌలులాగా హృదయాన్ని కఠినపరుచుకుంటావా? దావీదులాగా మెత్తటి మనసు గలవాడే నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నీ హృదయాన్ని సరి చేసుకుని మారు మనసు పొందుకుంటే నీదే పరలోక రాజ్యం అమ్మా. నా ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభువారు అదే చెప్తున్నారు, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. చిన్నపిల్లలు ఎలాగో తాను తగ్గించుకుంటారో మనం కూడా అలాగూ తగ్గించుకుంటేనే మనం
పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? వాక్యాన్ని అంగీకరించాలి. రెండో పాయింట్ ఏంటి? మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. మార్పు చెందినప్పుడు నీకున్న అలవాట్లు అన్నిటి మీద దేవుడు జయము ఇస్తాడు. అలాగే ప్రతి దినము కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. 11 అమ్మా, 11:23 అమ్మా, 11:23. హెబ్రీయులు 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం యందు దృష్టి ఉంచును. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు సుబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. ప్రియదేవుని బిడ్డలారా, మోషే పుట్టిన అమ్రాము ఎకేబేదుల యొక్క 3వ సంతానము మోషే. ప్రియులారా, ఈ మోషే పుట్టినప్పుడు రాజు ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉన్నటువంటి హెబ్రీలో ఉన్న మగపిల్లలందరూ చంపమన్నప్పుడు ఆ తల్లి 3 మాసాల తల్లిదండ్రులు ఈ పిల్లలను దాచారు. ఇక దాయలేక ఆ నైల్ నదిలో వదిలేస్తే అదే సమయంలో దేవుడి యొక్క ప్రణాళిక చూడండి పిల్లలు. అదే సమయంలో ఫరో కుమార్తె స్నానానికి వచ్చి ఆ పెట్టె చూసి ఆ పెట్టెని తీసుకురమ్మన్నప్పుడు ఆ పెట్టె తీసుకొస్తే ఆ పెట్టెలో సుందరుడైన బాలుడు చూసి ఆ బాలుడి మీద ఆమెకి దయపుట్టి ఆమెని పెంచిందంట పిల్లలు. అయితే ప్రియ అద్దెని బిళ్ళారా, ఎవరికి పెంచడానికి ఇచ్చింది? మరలా ఎకేబేదికే ఇచ్చింది. అమ్మ, నువ్వు నా కోసం ఈ బిడ్డని పెంచు, నీకు నెల నెల జీతం ఇస్తాను, కావలసిన ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. చూడండి పిల్లరా, ఆ తల్లి ఆ బిడ్డని పెంచుకోవటానికే కాకుండా పెంచినందుకు మరలా ఏమివ్వబడిని జీతం. అవును, విశ్వాసం అనేది అలాంటిది పిల్లరా. విశ్వాసం అనేది ఎంతో గొప్పది. నిరీక్షణ ఉంచాలి. రాజాజ్ఞకు వాళ్ళు భయపడకుండా ఆ బిడ్డను ఏం చేశారు? విశ్వాసంతో పెంచి నైల్ నదిలో వదిలిపెట్టారు. నా ప్రియ అద్దెని బిడ్డలారా, చూడండి, ఆ బిడ్డను పెంచేటప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడికి ఏం నేర్పిందమ్మా? దేవుని యొక్క రాజ్యం గురించిన సువార్తను ప్రకటించింది. కాబట్టి ఆ చిన్న బిడ్డ చిన్నప్పుడే ఆ తల్లి దగ్గర ఉగ్గు పాలతోనే దేవుని గురించినటువంటి వాక్యమును, దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలను అతడు నేర్చుకున్నాడు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనను వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు. చిన్నపిల్లవాడు చక్కగా అంగీకరిస్తాడు పిల్లారా. ఆ తల్లి చక్కని పరలోక రాజ్యం గురించి నేర్పించింది. కాబట్టి ప్రభునందు పిల్లారా, చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఆ పిల్లోడికి ఏం తెలుసండి, అందుకని తిరణాలకు పంపించాను. ఆడికి ఏం తెలుసండి, అందరు సినిమాకి వెళ్తుంటే నేను పంపించాను. ఆడికి ఏం తెలుసండి, సెల్ ఫోన్ ఇచ్చాను చక్కగా చూసుకోమని. లేదు ప్రియులారా, ఆడికి ఏం తెలుసు నువ్వు అనుకోవద్దు. ఆడికి అన్నీ తెలుసుద్ది. మనం ఏం మాట్లాడుతున్నాం వాడికి తెలుసు, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం వాడికి తెలుసు. మనం మాట్లాడే మాటలు ఆడు ఇని ఆడు 1 సంవత్సరం రాగానే అమ్మ, నాన్న, తాత అంటుంటాడు. అయ్యి ఎవరు నేర్పారు ఆడికి? మనం మాట్లాడు ఏం చేస్తున్నాడు? గ్రహిస్తున్నాడు ఆడు. కాబట్టి వాడికి ఏమి నేర్పాలి? నువ్వు దేవుని మాటలు రాకముందే వాక్యాన్ని నేర్పాలి. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గం ఒక అపహాసులు కూర్చుండు. ఆ మొదటి కీర్తన అనేది ఏంటి? పిల్లలకి మాటలతో పాటు అది వచ్చేయాలమ్మా. అలా నేర్పిందమ్మా తల్లి. చూడండి, ఆ పిల్ల బాగా అల్లరి చేస్తుందని తండ్రి పిల్లని ఒక దెబ్బ కొట్టాడు. కొడితే వాళ్ళమ్మ, ఏయ్ ఎందుకు కొట్టావు, నా పిల్లని ఎందుకు కొట్టావు, నువ్వు అలాంటోడు వీళ్ళంటోడు అని తిట్టేపడికి ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోయి ఇంట్లోంచి అలిగెళ్ళిపోయాడు ఆయన. అంటే అతను మంచి చేశాడా తప్పు చేశాడా?
మూర్ఖురాలైనటువంటి తల్లులు ఈరోజు పిల్లల జీవితాలు ఏం చేస్తున్నారు? ఒక తల్లి నలుగురు కొడుకులమ్మ. నలుగురు కొడుకులు వాళ్ళు కొంచెం స్నేహాలు జాతరలు పెట్టి తిరుగుతున్నారు. కొంచెం వయసు వచ్చేప్పటికి సినిమాలకు వెళ్తున్నారు, సెకండ్ సినిమాలకు వెళ్తున్నారు అని తెలిసి ఆ తండ్రి రే తోలు వలిసేస్తాడు, డొక్కజీని చేస్తాను, ఏంట్రా మీ స్నేహాలు డామ్ డీమ్ అంటుంటే వాళ్ళ అమ్మందంటే ముసలోడా నువ్వు నోరు మూసుకో, నా పిల్లల జోలికి వచ్చావా నీ అంత తేల్చేస్తాను అన్నట్టు. నా ప్రియ దేవుళ్ళు ఇద్దరు తాగుబోతులే చచ్చిపోయారమ్మ. వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. ప్రియుల నా ప్రియమైన దేవుళ్ళారా గమనించండి, ఎవరు ఆ పాడైపోట కారణము? తల్లే. ప్రియులారా నువ్వు తల్లివైన నువ్వు నీ పిల్లలకి నీతిని నేర్పాలి. నీ ప్రవర్తన సరిలేకపోతే, నీ మాట తీరు సరిలేకపోతే, నీ జీవితం సరిలేకపోతే ఆ ప్రభావం ఎవరి మీద పడుద్ది? ఆ పిల్లల మీద పడుద్దమ్మా. ఆ పిల్లల జీవితాలు నువ్వు నాశనం చేసిన తల్లి అయిపోతావు. కాబట్టి నా ప్రియ నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, మీరు కోపం తెచ్చుకోవద్దు, బాధపడద్దు. మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతులు. ఆ పిల్లోడిని పెంచింది పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం అనుభవించుట కంటే దేవుని కోసం శ్రమలు అనుభవించైనా దేవుని రాజ్యం సంపాదించుకోవటం మేలు అని చెప్పి ప్రియ విశ్వాసంతో బ్రతికాడంట. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా గమనించండి, మనం చిన్న బిడ్డ వల్లే వాక్యాన్ని అంగీకరించాలి, చిన్న బిడ్డ వల్లే మార్పు చెందాలి, చిన్న బిడ్డ వల్లే విశ్వాసంతో మనం జీవించినప్పుడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ప్రభునందు పిల్లరా ఆ ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అయ్యా నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమంటే ఎనుకోకుండా వ్యసన పడుతూ బాధ పెట్టుకొని వెళ్ళిపోయాడు. పిల్లారా చూడండి ప్రియదేని బిడ్డలారా, ఎంత గ్రహింపు వచ్చింది కానీ విడిచిపెడటానికి ఇష్టపడలేదు. చాలామంది వాక్యం తెలుసు అన్నీ తెలుసు కానీ విడిచిపెడటానికి ఇష్టపడరు. పిల్లారా ఇంకా వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఎలా ఉన్నారు కదా, ఆ సంఘంలో అలా చేస్తున్నారు కదా, ఈ సంఘంలో ఎలా చేస్తున్నారు కదా, వీళ్ళేంటి ఇన్ని బాధలు పెడుతున్నారు, మనల్ని అన్ని ఇబ్బందులు పెడుతున్నారు, మనం ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, అక్కడికి వెళ్ళిపోతే నీకు ఇక్కడ బాగుంటుంది కానీ అక్కడ బాగోదు. నువ్వు ఇక్కడ బాగు చూసుకున్నావు అనుకో, అక్కడ ఏం చేయాలి? నువ్వు బాధలు పడతా ఉండాలి. ప్రియదేని బిడ్డలారా మనం ఇక్కడ శ్రమ పడైనా సరే ఎక్కడికి వెళ్ళాలమ్మా? నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. నా ప్రియదేని బిడ్డలారా దేవుని నీతి కోసం పడిన శ్రమలు కొద్దిగా ఉంటాయమ్మా, కొంచెమే ఉంటాయి, కానీ ఆ శ్రమల పెదప దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఇక్కడ ఉండగానే నువ్వు దేవుని ఆశీర్వాదం చూస్తావు. ఒక తల్లి చెప్పింది, దేవుడు సేవకు రమ్మని వచ్చారంట, చిన్న తాటేకు గదిలో అద్దెకుండేవాళ్ళంట. ఒక పూట తింటే 4 పూటలు జరిగేది కాదు. 6 పిల్లలు, 5 ఆడపిల్ల, 1 మగపిల్లాడు. చాలా దరిద్రత అనిపిస్తూ ఉండేవాళ్ళు. అయినా సరే దేవుడు పిలిచాడని చెప్పేసి ఆ సేవను ఆ పరిచయం విడిచిపెట్టకుండా అలా నమ్మకంగా ఉంటే కొన్ని కష్టాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు కొంతకాలం పడ్డారు. తర్వాత ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, దేవుని సేవలో మేము ఎంతో శ్రమ పడ్డాం కానీ ఇప్పుడు మా పరిస్థితులు అలా లేదు. ఈరోజు మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ రాదు, నాకు ఆ యొక్క ఏంటిది పెద్ద వయసులకే వచ్చేది ఫంక్షన్ రాదు, నాకు దేవుడు మమ్మల్ని కోటీశ్వరుల జాబితాలో చేర్చాడని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని కోసం నువ్వు శ్రమ అయినా కష్టమైనా అనుభవించి నువ్వు నిలబడితే దేవుడు నేను ఒక దరిద్రుడిగా, ఒక అడుక్కున్న వ్యక్తిగా ఎప్పటికీ విడిచిపెట్టాడు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం చెప్పిన ఆమె ఇప్పుడు ఒక మందిరం కడుతున్నారమ్మా. చిన్న మందిరమే, పెద్ద ఖర్చేం కాదమ్మా, ఒక 7 కోట్లతో కడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అని నా ప్రియదేని బిడ్డలారా గమనించండి, చిన్న బిడ్డల వల్ల వాక్యాన్ని నమ్మండి, చిన్న బిడ్డ వల్లే మార్పు చెందండి, చిన్న బిడ్డ వల్ల విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోండి. దేవుడు యహమందును పరమందును దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లకు తండ్రి, మీ ఘనమైన మనకు వందనాలు స్తుతులైనా, మా ఆత్మీయ తండ్రి అబ్రాహం గారికి ఇచ్చిన వాగ్దాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఇక ఈ దేశంలోనే అనేక రాష్ట్రాల్లో పరిచర్య జరిగిస్తూ వస్తున్న దేవుడు ప్రభా, ఇదిగో నా ప్రభా సాహస వాగ్దానంలోకి వచ్చిన ప్రియబిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి, వాగ్దాన వారసులుగా చేయండి, నిత్య రాజ్య వారసులుగా చేయండి.
తగినటువంటి భక్తిని మాన్యతను బిడ్డలకు నేర్పించండి. విశ్వాసంతో జీవించడం నేర్పించండి. మొదట వాక్యాన్ని అంగీకరించేవారిగా చేయండి. వాక్యానికి లోబడి మారుమనసు పొందేవారిగా చేయండి. అయా వాక్యాన్ని బట్టి విశ్వాసంతో జీవించడం నేర్పించండి. అయ్యా ప్రభా మీ కృపల బిడ్డలందరినీ బలపరచండి. ఇంకను జరగవలసిన ఆరాధనలన్నింటిలో మీరు తోడైనండి ప్రభా. మా పరిచర్య అంతట్లో మీరు తోడైనండి నా ప్రభా. ఇంకా అనేక ప్రాంతాలకు సువార్తను మేము మోసుకుని వెళ్ళటం సహాయం చేయండి. సువార్త పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి, బలపరచండి ప్రభా. బలమైన ఆత్మచేత నడిపించండి ప్రభా. నా తండ్రి ప్రభా, నా తండ్రి కుడి వచ్చిన బిడ్డలందరూ పేరు పేరును దర్శించండి అయ్యా. ఎవరు ఏ అవసరతలతో వచ్చారో నాయన, ఏ సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారో, కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నాయో ప్రభా. విడిపోయి భార్యాభర్తలు మనశ్శాంతి లేకుండా ఉన్నారేమో నాయన. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, బిడ్డలు ఒక చోట అనాథలుగా బ్రతుకుతున్నారేమో ప్రభా. అయా ఈరోజు ఆరాధనను బట్టి బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభా. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు అయ్యా. నా తండ్రి మీ కృపలను పొందుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, బిడ్డల విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. సంతానాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే హార్మోన్స్ ప్రాబ్లం చేత ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుంచి విడిపించండి ప్రభా. ఎవరైతే అప్పుల చేత నలిగిపోతున్నారో అప్పులు ఆ సమస్యల నుంచి విడిపించండి. అప్పుల్లోకి పడిపోకుండా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా. నా తండ్రి ఎవరైతే ఇంకా వ్యసనాలు విడిచిపెట్టలేకున్నారో ప్రభా, ఆ బంధకాల నుండి విడిపించండి అయ్యా. పాపం పట్ల అసహ్యతను పుట్టించండి అయ్యా. అయ్యా మీ కొరకు యథార్థంగా బ్రతుకుటే సహాయం చేయండి నా ప్రభా. కొడుకు ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దర్శించండి ప్రభా. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని బలపరచండి. కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి. వారి ఆ విశ్వాస జీవితంలోనూ ఆత్మీయ జీవితంలో ఇంకా అంతకంతకు ఎదుటే సహాయం చేయండి అయ్యా. మీ కృపకు పాత్రలుగా సిద్ధపరచండి అయ్యా. రేపటి నుంచి జరుగుతున్న శ్రీనివాసపురం నాయన ఆ యొక్క మారుమనసు కూడికల్లో మీరు తోడేనండి అయా. ఎవరు వస్తున్నారో ప్రభా బిడ్డలు నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డకు మంచి విడుదల దయచేయండి. పరిపూర్ణ రక్షణ పొందుట సహాయం చేయండి. దావీదు వలె మీ కృపను పొందుకోవటానికి సహాయం చేయండి. సౌలుకు నా కృప దూరం అయినట్లుగా నీకు నా కృప దూరం చేయనని చెప్పావు నాయన. అయా ప్రభా, ఎవరైతే దిద్దుకొని సరి చేసుకుంటారో వారికి కృప తోడుగా ఉంచే దేవుడు నాయన. మీ కృపల బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. మారుమనసు కోటలో గొప్ప జయాన్ని దయచేయండి. మాకు సేవా పరిచర్యకి ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. అయా మీ సహాయాలు మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే సేవా పరిచర్యలో సహకారంగా వారి కష్టార్జితాన్ని సేవకు ఉపయోగిస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలకు మీరు ఆశీర్వదించండి నాయన. మలాకిలో రాయబడిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఆకాశ వాకిళ్ళు విప్పండి నాయన. అయా నాయన మీ దీవులతో నింపండి ప్రభా. ఇంకా గుప్పిళ్ళు విప్పి మీ సేవకు ఉపయోగపడే వారిగా చేయండి నాయన. అయా అనేక ప్రాంతాలకు మీ స్వార్థను తీసుకుని వెళ్ళటం సాయం చేయండి ప్రభా. స్వార్థ తెలియని ప్రాంతం ఉండకూడదు నాయన. మారు మనసు అంటే ఎంతోమందికి తెలియదు ప్రభా. అయా ఈ మారు మనసు సంఘం నాయన ప్రతి పట్టణానికి, ప్రతి పల్లికి, ప్రతి గ్రామానికి విస్తరించాలి నాయన. సేవకులు సేవకురాలను సిద్ధపరచండి. స్థలాలు మందిరాలను సిద్ధపరచండి. నిబిడల పోషణలకై మీరు సిద్ధపరచండి. ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా. సేవా పరిచయలో సహకారులు ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారి అక్కర్ల కొలది సహాయం చేయండి ప్రభా. ఈ సేవా పరిచర్య అంతట్లో మీరు తోడైనండి. మీరే నాయకుడిగా ఉండండి ప్రభా. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ పరిచర్య మీది నాయన. మేము మీ దాసులం ప్రభా. మీ చిత్తులో మమ్మల్ని నడిపించి మీరే బలపరిచి గొప్ప జయాన్ని దయచేయండి. బిడ్డల చుట్టూ ప్రత్యేక కంచి వేయండి. రాకపోకల క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న పనుల్లో మీ ఆశీర్వాదాన్ని దయచేసి కుటుంబాల్లో ఎక్కడ గొడవలు, కలహాలు, కొలతలు రానియొద్దు నాయన. కుటుంబాల్లో సమాధానాలను మీరు దయచేయండి. మీ ప్రేమతో నింపండి నాయన. మీ ప్రేమకు పాత్రలుగా చేయమని మరలా మేము కలుసుకునే వరకు ప్రభా వాక్యాన్ని బట్టి బిడ్డలను బలపరిచి అంతకంతకు విశ్వాసం ఎదుగుటే సహాయం చేయమని సంఘ కూడికలన్నింటిలో మీరు తోడైండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీ అందరికీ వందనాలు.